నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్స్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో హైడ్రా దూకుడు రోడ్డును కబ్జా చేసి నిర్మించడంతో ఇంటిని కూల్చివేసిన అధికారులు జనసేన పార్టీలో చేరిన మునుగోడు నియోజకవర్గ నేత కొప్పుల రవీందర్ రెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన అధినేత పవన్ కళ్యాణ్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష పట్టణాన్ని స్మార్ట్ సిటీ చేసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి వందనాపురి కాలనీలో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 848లోని ఇంటి రోడ్డు కబ్జా చేసి నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా చర్యలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి వందనాపురి కాలనీలో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 848లోని ఇంటి రోడ్డు కబ్జా చేసి నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా చర్యలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి వందనాపురి కాలనీలో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 848లోని ఇంటి రోడ్డు కబ్జా చేసి నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా చర్యలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి వందనాపురి కాలనీలో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 848లోని ఇంటి రోడ్డు కబ్జా చేసి నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా చర్యలు తీసుకుంది. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల రవీందర్ రెడ్డి జనసేన పార్టీలో చేరారు. ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేను ఎప్పుడు జనసేన తెలంగాణలో యువనాయకత్వం రావాలని నా మనస్ఫూర్తిగా నా కోరిక. 2008లో కూడా నేను యువ విభాగం అప్పుడు రాజకీయ ప్రస్థానంలో ఉండే యూత్ వింగ్ నేను హెడ్ చేసినప్పుడు నాకు అండగా నిలబడింది ఆ రోజున ఉస్మానియా విద్యార్థులు. అలాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన కోపుల రవీందర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి ఆయన జనసేన పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. దానికి తగ్గట్టుగా ఆయన పనిచేశారు, కష్టపడ్డారు. ఈ కూటమి ఎలయన్స్ తరుణంలో ఆయన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీకి. మనస్ఫూర్తిగా రవీందర్ రెడ్డి గారికి, ఆయన నా మాటను మన్నించినందుకు, నన్ను అర్థం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా రవీందర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను మాటిస్తున్నాను, భవిష్యత్తులో మీరే నాయకులు, మనం కష్టపడి పనిచేద్దాం. ఈ రోజున మనం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి మనం పనిచేస్తే అది మన ఎదుగుదలకు కూడా చాలా కీలకమైంది. అది దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇలాంటి యువ నాయకులు తెలంగాణ భవిష్యత్తుకి మీరే బంగారు బాట వేయాలి. సో మీకు అండదండలుగా మీ నాయకత్వాన్ని పెంపొందించే ఏర్పాటు నేను ఖచ్చితంగా మీకు చేదోడు వాదోడుగా ఉంటాను తెలియజేసుకున్నాను. గంజాయి స్మగ్లర్లు బరి తెగించారు. ఏకంగా అటవీ శాఖకు చెందిన 15 ఎకరాల భూమిలోనే గంజాయి సాగు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబాయలు మండలం
వనభంగిలోని అటవీ భూమిలో గంజాయి సాగుని పోలీసులు డ్రోన్ సహాయంతో గుర్తించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సూచనలతో రెవెన్యూ, అటవీ శాఖ, పోలీసుల సమన్వయంతో గంజాయి మొక్కలను ధ్వంసం చేసి తగలబెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఏలూరు నగరంలో సినీ హీరో సత్యదేవ్ సందడి చేశారు. త్వరలో రిలీజ్ కానున్న జీబ్రా మూవీస్ ప్రమోషన్ లో భాగంగా ఆయన ఏలూరు విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మాల్ నందు ఆయన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అలాగే త్వరలో విడుదల కానున్న సినిమాలు ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. సో ముఖ్యంగా ఎస్విసి యాజమాన్యం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము విజయవాడ, రాజమండ్రి, ఇప్పుడు ఈరోజు ఏలూరు కూడా రావాలని, ఎందుకంటే ఏలూరు అమ్మ వాళ్ళు ఏలూరే. నా చిన్నప్పటి నుంచి ప్రతి వేసవికి ఇక్కడికే వచ్చామండి. సో ఎక్కడికైనా వచ్చి జీబ్రాను ప్రమోట్ చేద్దాం ఉద్దేశంతో వీళ్ళు అడిగితే వెంటనే నాకు అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ నా సినిమా November 22 జీబ్రా రిలీజ్ అవుతుంది. కంప్లీట్ మాసీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్, అంటే మీకు ఏం కావాలో అన్నీ ఉంటాయి. నేను కమెడియన్ సత్య ఫుల్ కంప్లీట్లీ కామెడీ చేసాము. అండ్ యాక్షన్ ఉంటుంది, థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ట్విస్ట్స్ ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ క్రైమ్ గురించి, ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల సినిమా మొత్తం ఎలా అప్సైడ్ డౌన్ అయ్యి మేము ఎలా బయటకు వస్తాను మా క్యారెక్టర్ అనేది ఈ సినిమా. నేను, ధనంజయ్, సత్యరాజ్ గారు, మన కట్టప్ప సత్యరాజ్ గారు, ప్రియభవాని శంకర్, భారీ తారాగణం, అండ్ ఆల్సో రవి బస్రూర్, KGF సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దాన్ని మాకు మ్యూజిక్ ఇచ్చారు. సో మీరందరూ ఖచ్చితంగా జీబ్రా ఈ November 22 చూసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మళ్ళీ సక్సెస్ టూర్కో లేకపోతే ఇంకా దేనికైనా నేను ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అగైన్, మీ అందరూ ఇంత ప్రేమ. తిరుమల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును గాయత్రి నిలయం అతిథి భవనం వద్ద నటుడు రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా నాయుడుని ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మరి మేము వస్తే తప్పదు కదా. వీడికి ఎప్పుడు ఇలా పని ఏం చేస్తున్నా సరే లేదు. అవును మరి వెళ్తా మార్నింగ్ 9:30కి వస్తాడు. 7:30కి లోకేట్ వస్తాడు. అప్పుడు 9:30 నుంచి వాడి 3 గంటలకి నాకు రేపు ఏం లేదు, ఎల్లుండి అంతే. ఎల్లుండి మీటింగ్, ఈరోజు అయిపోయింది 3 గంటలు బ్రీఫింగ్. అదే మార్నింగ్ 11 నుంచి 1:32 దాకా. వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించడం తగదు కాదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే కానీ, రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లబ్ధి పొందిండొచ్చేమో కానీ, ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు, గతంలో కానీ ఇప్పుడు కూడా. అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమకు ముఖ్యంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకున్నాం కాబట్టి
అది తీస్తున్నాను కాబట్టి, లేకుంటే హైకోర్టు అయినా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు సీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకోబోతున్నారు. ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా వెంటనే అక్కడే తాడేపల్లికే తీసుకొని అంటే అమరావతికి కూడా మళ్ళీ కూడా తరలించాలని చెప్పి చేయడం నిజంగా కూడా చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సీమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం. ఇది ఇప్పుడు కానీ పెద్ద ద్రోహం కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా ద్రోహం చేసినట్లు ఈ ప్రాంతానికి కూడా. మరీ ముఖ్యంగా ఈరోజు పార్లమెంటు సభ్యురాలు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి నాయకత్వంలో కూడా కర్నూలులో కూడా ఒక తీర్మానం కూడా పెద్ద సమావేశం ఏర్పాటు చేసి హైకోర్టు కర్నూలుకు రావాలని చెప్పి కూడా తీర్మానం జరిగింది. ఈరోజు భాగస్వామ్యంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రంలో కూడా. కానీ ఈరోజు వారు ఏమాత్రం మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తుంటే కూడా నోరు కూడా మెదపకుండా మౌనం పాటిస్తున్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ చేసే ద్రోహం ఈ రాయలసీమకు. మరొక మారు కూడా హైకోర్టుతో పాటు ఈరోజు ఎక్కడైతే తరలించాలని చెప్పి తీసుకొని పోతున్నారు లోకాయుక్త హెచ్ఆర్సీ ఇవన్నీ కూడా కర్నూలులోనే మళ్ళా యథాస్థానానికి కూడా తీసుకొని రావాలని చెప్పి. అటువంటి తీసుకొని రాకపోతే ఈ సీమ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం కూడా చేపడతారని చెప్పేసి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా మరొక చీలకు కూడా ఏర్పడే కూడా అవకాశాలు ఉంటాయి. దానికి మార్గం మీరే సుగమం చేస్తున్నారని చెప్పేసి కూడా గ్రహించాలని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా సకాలంలో పన్నులు చెల్లించి నెల్లూరును స్మార్ట్ సిటీ చేసేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, మీరు చట్టబద్ధంగా కట్టాల్సిన వాటిని కంప్లీట్ చేయండి. వీళ్ళొచ్చి మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయటం అటువంటి వద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరొకసారి రిక్వెస్ట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ ఉండే ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంటి కనెక్షన్ కట్ చేయటం, మళ్ళీ మీరు బాధపడటం అది వద్దు. దయవుంచి మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి. తర్వాత మీకు ఇచ్చిన టైం ప్రకారం ఎప్పటికప్పుడు ట్యాక్సులు కట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య దీని మీద డ్రైవ్ చేశారు. డ్రైవ్ చేస్తే 81 ఏళ్ళకి కనెక్షన్స్ని తొలగించడం జరిగింది. 81 ఏళ్ళకి ముందు చెప్పారు, 10 రోజుల ముందు చెప్పారు, మీరు 10 రోజుల్లో కట్టండి, కట్టకుంటే తొలగిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత కొందరు కట్టేశారు, కొందరు ఇన్స్టాల్మెంట్ అడిగారు, ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు, కొందరు కట్టని 81 ఏళ్ళకి ఎలక్ట్రిసిటీని తొలగించడం జరిగింది. తొలగించిన వెంటనే వాళ్ళు వచ్చి మళ్ళా మున్సిపల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ మేము ఒక 50% కడతాం, 1/4 కడతాం, మిగిలింది 10 రోజులు టైం ఇవ్వండి, 10 days ఇవ్వమంటే వీళ్ళు ఇచ్చారు. 81 కనెక్షన్స్లో మెజారిటీ అయితే ఫుల్ కట్టారు. కొంతమంది 50%, కొంతమంది 25% కట్టారు. వాళ్ళు టైం కూడా 1 week 10 days అడిగారు, వీళ్ళు ఇవ్వటం కూడా జరిగింది. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.